ఉండాలి. దేవుని వైపు గురిను కలిగి ఉన్నట్లయితే నీ ఆత్మ సురక్షితంగా ఉంటుంది, శరీరం సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ, నీ హృదయం సంతోషించాలి. దేని బట్టి సంతోషించాలి? సంతోషం. నీ జీవితంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు దీవించుకున్నారు. కానీ ఆ సంతోషం దేని బట్టి అన్నది ఏమి పరీక్షించుకోండి. నాకు లెక్కలు చెప్పక్కర్లేదు, నా దగ్గర జవాబు చెప్పే అవసరం లేదు కదా. మీకు మీ సంతోషం ఎందుకు కలిగి ఉన్నారో చూసుకోండి సార్, అది ఇంపార్టెంట్. చాలామంది ఉద్యోగం కూడా సంతోషంగా ఉంటారు, చదువుకున్న చదువు కూడా సంతోషంగా ఉంటారు, కలిగిన ఆస్తిని కూడా సంతోషంగా ఉంటారు. ఇలా ఎన్నో రకాల ఒక వ్యక్తిలో సంతోషానికి కారణం అవుతాయి. కానీ మన సంతోషం దేనికి సంతోషంగా కలిగి ఉండాలంటే దేని బట్టి? దేవుని బట్టి. ఆయన చనిపోయాడు, మన పాపాలు పోయి తిరిగి లేచాడు, మరణం తొలగించబడింది. నా సంతోషం నీకు కలిగి ఉంది. హల్లెలూయా. ఈ సంతోషం తప్పితే ఏ సంతోషం కలగాలి నిలవదు. ఏ సంతోషం పరిపూర్ణం అవుతుంది ఒక వ్యక్తి జీవితంలో? దేవుని వైపు గురి నిలిపి ఆయన చెప్పిన మాటను బట్టి జీవించి అలాంటి సంతోషమే పరిపూర్ణమైన సంతోషంగా నీకు నిలబడుతుంది. మిగిలిన ఏది ఉందో, నీ అందం సంతోషం, నీ ఐటి సంతోషం, నీ ఆస్తి సంతోషం, ఏ సంతోషం కలగాల నీకు? మొక్కలు సడలాల్సిందే, కుట్టుకుంటూ నడాల్సిందే, అర్థమైందా? ఒకటి సహాయం తీసుకోవాల్సిందే రేపు రోజున, అర్థమైంది కదా? ఈ బలము, ఈ యవ్వనము, ఈ అందము, ఈ ఆస్తి, అంతస్తు నిన్ను కలకాలం సంతోషంగా ఉంచడానికి ఏవి కూడా ఏది ఉపయోగపడదు. ఈ సత్యాన్ని నువ్వు విశ్వసించి నువ్వు జీవిస్తే కనుక గడిచిన కాలం మందు దేని బట్టి సంతోషంగా ఉన్నావో అవన్నిటిని విడిచిపెట్టి ఇక ముందైనా దేవుడి బట్టి సంతోషించే జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నువ్వు సంతోషంగా కలిగి ఉన్నట్లయితే నీ సంతోషం ఎలా ఉందంట? అధికం ఏమవుతున్నాడు? అధికమవుతుందండి సంతోషం. దేవుని బట్టి సంతోషించే పరిస్థితి నీలో ఉంటే కనుక ఏమవుతున్నాడు? అది అధికమవుతుంది. మీకు అర్థమవుతుంది? రెండు విషయాలు దేవుడు చేస్తాడు అనుకున్నాను. ఈ లోకం బట్టి సంతోషిస్తే సంతోషం అధికమవుతుంది, తగ్గుతుందా? అది తగ్గాల్సిందే. ఇదేమవుతుంది? పెరుగుతుంది. మనం పెరిగేది కావాలా, తగ్గేది కావాలా? నాకైతే పెరిగేది కావాలనుకుంటున్నా. ఎంతమంది పెరిగేది కావాలనుకుంటారు? సంతోషంగా అలాంటి సంతోషం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి పరిస్థితిలో లేకపోతే ఈ సమయాన్ని బట్టి మరొకసారి సరి చేసుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. చేతులు పైకెత్తండి, నోర్లు తెరవండి, దేవుడిని ఆరాధించండి, దేవుడిని గణపరచాలి బిడ్డలు. దేవుడిని ఆయన ఆరాధించేవారిని ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. ఆయన స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, దేవుడు అంటాడు, నీ నోటి ద్వారా ఆయన స్తుతించడం వల్ల హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.